చూడండి, సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అయినా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, సైన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఈ సైన్ స్క్వేర్ టీటాని ఇటు పంపిస్తున్నాను కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవ్వడం జరుగుతుంది. సో చూసుకోండి, ఇక్కడ సైన్ టీటాని ఈ విధంగానే ఉంచాను, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాని ఇటు పంపించాను కాబట్టి సైన్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, సైన్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే మనకు తెలుసు కాస్ స్క్వేర్ టీటా. తెలియని వాళ్ళ కోసం ఇక్కడ చెప్తాను చూసుకోండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అయితే ఇప్పుడు చూసుకోండి, ఈ సైన్ స్క్వేర్ టీటాని అటు పంపిస్తే కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు చూసుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏంటంటే కాస్ స్క్వేర్ టీటానేనా. ఇక్కడ చూసుకోండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాకి బదులు కాస్ స్క్వేర్ టీటా అయితే నేను రాయడం జరిగింది చూసుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ చూసుకోండి, ఎందుకోసం అంటే ఇక్కడ కాస్ స్క్వేర్లు పవర్ 4లు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు కాస్ స్క్వేర్ టీటా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా. సో ఇక్కడ చూసుకోండి కాస్ స్క్వేర్ టీటా, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా, ఇక్కడ చూసుకోండి మళ్ళీ హోల్ స్క్వేర్ రాస్తున్నాను చూడండి, ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు మనకి ఏం తెలుసు సైన్ టీటా అని, కాబట్టి ఇక్కడ చూసుకోండి కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా కాబట్టి ఇక్కడ సైన్ టీటా రాసుకున్నాను. ఇక్కడ చూసుకోండి కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ టీటా కాబట్టి ఇక్కడ సైన్ టీటా రాసుకున్నాను. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి సైన్ టీటా, ఇక్కడ చూసుకోండి సైన్ స్క్వేర్ టీటా అనమాట. సో ఇప్పుడు చూసుకోండి సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా అంటే ఇక్కడ చూసుకోండి మనకి ఇదేనా సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా అంటే మనకి ఎంత ఉంది 1 కాబట్టి ఇక్కడ 1 రావడం జరిగింది. సో చూసుకోండి, దీన్ని చేస్తే కూడా మనకి 1 రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, కాస్ స్క్వేర్ టీటా కాస్ టు ది పవర్ ఆఫ్ 4 టీటా వచ్చినట్లయితే ఇట్లా పవర్ 4 పవర్ 8 వచ్చినట్లయితే దాన్ని 2 పవర్గా రాసుకోవాలన్నమాట. ఈ విధంగా పవర్ 2 ఇంటూ 2గా ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. చూసుకోండి, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏ ఒక పనిని 12 రోజుల్లో, బి అదే పనిని 16 రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత బి పనిని వదిలి వెళ్ళను. మొత్తం పని కంప్లీట్ అవ్వడానికి 9 రోజులు పడుతుంది. అయినా బి ఎన్ని డేస్ తర్వాత పనిని వదిలి వెళ్తాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూసుకోండి. ఏ ఒక్క పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 12 రోజుల్లో. ఆ తర్వాత బి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 16 రోజుల్లో. సో ఇక్కడ చూసుకోండి, ఎల్సిఎం తీస్తున్నాను. ఈ రెండిట్లలో పెద్దది ఇది కాబట్టి ఇక్కడ 16 అనేది 12 ఎక్కంలో రాదు. నెక్స్ట్ 32 కూడా 12 ఎక్కంలో రాదు. నెక్స్ట్ 48 అనేది 12 ఎక్కంలో వస్తుంది కాబట్టి ఇక్కడ 48 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన టోటల్ వర్క్ అని చెప్పేసి చెప్పేసి అనమాట. ఇక్కడ చూసుకోండి 12 ఇంటూ 4, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 16 ఇంటూ 3 అనమాట. ఇక్కడ నేను 1 డే వరకు రాయడం జరిగింది. ఏ ఒక్కరోజు 4 యూనిట్లు పనిచేస్తాడు, బి ఒక్కరోజు 3 యూనిట్లు పనిచేస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, నేను చాలా క్లియర్గా రాస్తాను. ఇక్కడ లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక లైన్ అనేది డ్రా చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎండ్ అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మనకి ఏమన్నాడు, కొన్ని రోజుల తర్వాత బి పనిని వదిలి వెళ్తాడు. కొన్ని రోజులు అంటే ఇక్కడ వరకు చేశాడు, ఈ తర్వాత బి వెళ్ళిపోయింది అనుకుందాం. బి వెళ్ళిపోతే మిగిలిన పని ఎవరు చేస్తారు, ఏ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏ ఒక్కడే పని చేస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత. సో ఫస్ట్ అయితే ఎవరెవరు చేస్తారంటే ఇద్దరు కలిసి ప్రారంభించారు కాబట్టి ఇక్కడ చూసుకోండి ఏ ప్లస్ బి అని చెప్పేసి రాసుకున్నాను చూడండి. మొదట ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి చేశారు, తర్వాత బి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోతే ఎవరు చేస్తారంటే ఏ ఒక్కడే చేస్తాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, చాలా క్లియర్గా చెప్తాను. మనకి క్వశ్చన్ ప్రకారం చూడండి, ఏ మరియు బీల యొక్క 1 డే వరకు ఎంత, ఏ యొక్క 1 డే వరకు 4, బి యొక్క 1 డే వరకు 3 కాబట్టి ఏ మరియు బీల యొక్క 1 డే వరకు ఎంత అంటే 7 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు ఏ మరియు బీలు కలిసి అంటే తెలియదు కాబట్టి ఎక్స్ డేస్ అని చెప్పేసి అనుకోండి. సో ఏ మరియు బీల యొక్క 1 డే వరకు ఏమో 7, వీళ్ళు ఎక్స్ డేస్ పనిచేస్తున్నారు కాబట్టి 7x అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో కొన్ని రోజుల తర్వాత ఎక్స్ డేస్ తర్వాత ఎవరు వెళ్ళిపోయినరు, బి వెళ్ళిపోయిండు. బి వెళ్ళిపోతే ఎవరు పని చేస్తారు, ఏ పని చేస్తారు. ఏ యొక్క 1 డే వరకు ఎంత 4 కాబట్టి 4 రాస్తున్నాను. ఏ ఎన్ని రోజులు పనిచేస్తాడంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ రోజులు అయిపోయింది. ఎక్స్ రోజులు అయిపోతే ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటే 9 - x రోజులు ఉంటాయా. ఓవరాల్గా 9 రోజులు పడుతుంది. ఎక్స్ రోజులు అయిపోతే ఇక్కడ 9 - x రోజులు ఉంటాయి కదా. సో ఈ 9 - x రోజులు ఎవరు పని చేస్తారు, ఏ పని చేస్తాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 7x + 4 9 - x ఈక్వల్ టు
ఎంత మనకి టోటల్ వర్క్ ఇదేనా 48 యూనిట్స్ కాబట్టి ఇక్కడ 48 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఫస్ట్ ఏమో కొన్ని రోజులు వీళ్ళిద్దరు చేస్తారు. ఆ తర్వాత ఏ చేస్తాడు. ఇక్కడ టోటల్ వర్క్ కాబట్టి ఇక్కడ టోటల్ వర్క్ తీసుకున్నాను చూడండి. టోటల్ వర్క్ మనకు 48 యూనిట్స్ కాబట్టి 48 యూనిట్స్ అని చెప్పేసి నేను రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. 7x ఇక్కడ చూసుకోండి 36 ఆ తర్వాత తీసుకోండి 4x = 48 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను చెప్తాను ఇక్కడ 7x నుంచి 4x తీసేస్తే 3x రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 48 నుంచి 36 తీసేస్తే మనకి 12 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 3x = 12 రావడం జరిగింది. ఇప్పుడు x = ఎంత అంటే 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు b ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిందంటే x డేస్ తర్వాత వెళ్ళిపోయింది కదా b. x డేస్ అంటే ఇక్కడ ఎంత 4 డేస్ కాబట్టి ఇక్కడ 4 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బై త్రూ ఆప్షన్ ఇంకా ఈజీగా చేయొచ్చు. బట్ మీ కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 540 రూపాయలకు అమ్మడం వల్ల 10% లాస్ రావడం జరిగింది. 5% లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 10% లాస్ రావడం వల్ల అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ చూసుకోండి 10% లాస్ అంటే ఎంతకు అమ్ముతున్నాడు 90%కి అమ్ముతున్నాడు. 90% = మనకి 540 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంతేనా. ఇక్కడ చూసుకోండి 540 రూపాయలకు అమ్మడం వల్ల 10% లాస్ రావడం జరిగింది. లాస్ అంటే మనం ఎప్పుడైనా 100 మైనస్గా రాసుకుంటాం కాబట్టి ఇక్కడ 10% లాస్ అంటే 100 - 10 అంటే ఇక్కడ 90%కి అమ్మడం జరిగింది. 90%కి అమ్మడం వల్ల మనకి 10% అయితే లాస్ రావడం జరిగింది. 90%కి అమ్మాము. ఎన్ని రూపాయలకు అమ్మామంటే 540 రూపాయలకు అమ్మాము. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు 5% లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి. 5% లాభం అంటే మనం ఏ విధంగా రాసుకుంటామంటే 100+గా రాసుకుంటాం. ఇక్కడ 5% అన్నాడు కాబట్టి ఇక్కడ 105%కి అమ్మాలన్నమాట 5% లాభం రావాలంటే. ఇప్పుడు 105% = వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు 105 × 540/90 అనమాట. ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ 9 1 ఇక్కడ 9 6 అనమాట. ఇప్పుడు చూసుకోండి 6 5 30కి ఇక్కడ 0 ఇక్కడ 3 అనమాట. ఆ తర్వాత తీసుకోండి ఇక్కడ 6 0 0 అనమాట. ఇక్కడ 3 రావడం జరుగుతుంది. ఇక్కడ 6 1 6 అంటే 630కి అమ్మాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బేసిక్ అయితే ఇక్కడ 90% ఇచ్చాడు కదా, ఇక్కడ 540 ఇచ్చాడు. ఫస్ట్ అయితే మనం కొన్న వేలకు అనుకుంటాం కాబట్టి ఇక్కడ కొన్న వేల 100% ఉంటుంది కాబట్టి ఇక్కడ 100%కి అనుకుంటాం అనమాట. 100% = వాట్ అంటే ఇక్కడ అడ్డగుణాకారం చేస్తే ఇక్కడ 100 × 540/90 రావడం జరుగుతుంది. ఇది క్యాన్సిల్. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 600 రావడం జరుగుతుంది. కొన్న వేల అంటే 600 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి 100% = మనకు 600 రావడం జరిగింది. 5% లాభం అంటే 105% అనమాట. 105% = వాట్. ఇప్పుడు చూసుకోండి అడ్డగుణాకారం చేస్తే 105 × 600/100 అంటే ఇక్కడ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తే 630 రావడం జరుగుతుంది. అంతకుమించి ఏం లేదు. నేను డైరెక్ట్ చేశాను. యువర్ విష్. నెక్స్ట్ చూద్దాం చూడండి ఒక ట్రైన్ మనిషిని 2.5 సెకండ్స్లో 70 మీటర్ పొడవు గల ప్లాట్ఫామ్ని 5.5 సెకండ్స్లో దాటుతుంది. అయినా ట్రైన్ యొక్క స్పీడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకోండి మనిషిని ఎన్ని సెకండ్లలో దాటుతుందంటే 2.5 సెకండ్స్లో దాటుతుంది. ఆ తర్వాత తీసుకోండి ఒక ప్లాట్ఫామ్ని, ఇక్కడ ప్లాట్ఫామ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇది ప్లాట్ఫామ్ని ఎన్ని సెకండ్స్లలో దాటుతుందంటే 5.5 సెకండ్స్లలో దాటుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 3.5 సెకండ్స్ ఉంది. అంతేనా. 3.5 సెకండ్స్ ఉంది. ఇక్కడ చూసుకోండి 3.5 నేను 70 m అని చెప్పేసి రాసుకుంటున్నాను. 70 మీటర్స్. ఎందుకోసం అంటే ఒక మనిషి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే మనిషి యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. మనం తీసుకుంటాం 0గా. ఇక్కడ ప్లాట్ఫామ్ యొక్క పొడవు ఎంత ఉంది అంటే 70 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 70 ఉంది. ఇప్పుడు 70 = 3.5 కదా. ఇప్పుడు రాసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి పాయింట్ తొలగించేస్తే ఇక్కడ 35 ఇక్కడ బై 10 రాసుకుంటున్నాను. ఇక్కడ 70 అనమాట. ఈ 10 అనేది ఇటు పోతే ఇక్కడ చూసుకోండి 35 ఇక్కడ చూసుకోండి 70 × 10 అనమాట. ఇక్కడ చూసుకోండి 35 1 ఇక్కడ 35 2 అనమాట. ఇప్పుడు 1:20 రావడం జరిగింది. ఇప్పుడు సో 1:20 రావడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి 20 m/s అనమాట. సో ఇక్కడ టైం సెకండ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ 20 m/s అనేది స్పీడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏలో ఉంది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది. ఒక మనిషికి ప్లాట్ఫామ్కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 70 మీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ 70 మీటర్లు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఎంత ఉందంటే 3.5 సెకండ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 3.5 సెకండ్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. సో నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 ఇక్కడ 20 రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 20 మీటర్ ఇక్కడ 1 సెకండ్స్ అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 1 సెకండ్లో ఎంత దూరం వెళ్తా అంటే 20 మీటర్ వెళ్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో దీన్నే మనం స్పీడ్ అంటాం అనమాట. 1 సెకండ్లో కావచ్చు 1 గంటలో కావచ్చు వెళ్ళే దూరాన్ని మనం స్పీడ్ అని చెప్పేసి అంటుంటాం. సెకండ్లో వెళ్ళినట్లయితే మీటర్లో కొలుస్తాం, గంటలో వెళ్ళినట్లయితే హవర్లో కొలుస్తాం. అంతకుమించి ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 10 పెన్నుల కొన్న ధర X పెన్నుల అమ్మిన ధరకి సమానం.
100% లాభం రావాలంటే x ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. ఆర్ ఇంకో క్వెషన్ కూడా అడగొచ్చు, ఎన్ని పెన్నులు అమ్మాలి? సో చూసుకోండి, నేను చాలా క్లియర్‌గా చెప్తాను. 10 పెన్నుల కొన్న ధర, సో ఇక్కడ చూసుకోండి 10 CP. సో చూసుకోండి x పెన్నుల అమ్మిన ధరకి, x పెన్నుల అమ్మిన ధర అంటే SPకి సమానం కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు CP/SP ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ చూసుకోండి x/10 రావడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి x/10 రావడం జరిగింది. సో ఇక్కడ x ఈక్వల్ టు ఎంత ఉంచినట్లయితే మనకు 100% లాభం వస్తుంది. x వాల్యూ ఎంత తీసుకున్నట్లయితే 100% లాభం వస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనం ఫస్ట్ 5 అనుకుందాం. ఇక్కడ 5 అనుకుంటే ఇక్కడ 5 రాసుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ CP ఎంత అయింది 5, ఆ తర్వాత SP ఎంత అయింది 10 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత లాభం రావడం జరిగిందంటే 5 లాభం రావడం జరిగింది. దేని మీద నుంచి అంటే 5 మీద నుంచి ఇంటూ 100% కోసం ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 100% లాభం రావడం జరిగిందా, వచ్చింది. కాబట్టి ఇదే మన ఆన్సర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మిగతా వాటితో చేంజ్ చేయండి. చూడండి ఇక్కడ 3 అనుకుందాం, x ఈక్వల్ టు 3 అయితే 3 గుణం 10 కమ్మినాం. ఇక్కడ చూసుకోండి ఎంత లాభం రావడం జరిగింది 7, దేని మీద నుంచి 3 మీద నుంచి ఇంటూ 100 చేస్తే మనకి 100% వస్తుందా, రాదు. కాబట్టి ఇది కాదు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2 తీసుకుందాం. ఇక్కడ 2 తీసుకున్నాను అనుకోండి, 2 10 అంటే ఇక్కడ చూసుకోండి ఎంత 5, దేని మీద నుంచి 2 మీద నుంచి ఇంటూ 100 చేస్తే కూడా మనకు 100% రాదు. కాబట్టి ఇది కూడా కాదనమాట. సో అదే 5ని తీసుకున్నాం అనుకోండి, 5 కొన్నమాట 10 కమ్మినమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత 2 లాభం రావడం జరిగింది. ఇప్పుడు ఎంత 5 లాభం రావడం జరిగింది. ఇప్పుడు దేని మీద నుంచి 5 మీద నుంచి ఇంటూ 100 చేస్తాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయితే 100% లాభం రావడం జరిగింది. కాబట్టి ఇది మన ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ విధంగా త్రో ఆప్షన్ చూసినట్లయితే చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. అండ్ అదర్వైజ్ మీకు త్రో ఆప్షన్ చెక్ చేయలేకపోతే ఇక్కడ చూసుకోండి మనకి 100% లాభం అంటే రెట్టింపు లాభం అంతేనా. 100% ఇక్కడ 100% కొంటాం మనం. 100% లాభం అంటే మనకి చూసుకోండి రెట్టింపు లాభం వస్తుంది. రెట్టింపు లాభం అంటే ఇక్కడ చూసుకోండి 10 కమ్మితే ఎంత కొన్నట్టు 5 కొన్నట్టే కదా. ఇప్పుడు రెట్టింపు కావాలంటే ఈజీగా ఒకవేళ మీరు మైండ్ని యూజ్ చేసినట్లయితే చూసిన వెంటనే ఇక్కడ 5 అని చెప్పేయచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమే ఇదంతా చెప్పాను. నెక్స్ట్ చూద్దాం చూడండి. మ్యాథ్స్ వాళ్ళు అయితే ఆ మాత్రం ఆలోచించాలి. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి, 4 పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి ఒక పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 3 పురుషులు మరియు 7 స్త్రీలు కలిసి అదే పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయినా B/G అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే పురుషులు మరియు స్త్రీల యొక్క నిష్పత్తి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 4 బాయ్స్ ప్లస్ 6 గర్ల్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు ఒక పని, 8 డేస్లో చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోండి 3 బాయ్స్ అండ్ 7 గర్ల్స్ అదే పనిని ఎన్ని రోజులు వేస్తారు, 10 రోజుల్లో వేస్తారు. కాబట్టి ఇక్కడ పని సమానం కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి 32B, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 48G, ఇక్కడ చూసుకోండి 30B, ఇక్కడ చూసుకోండి 70G అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఈ బీని తెచ్చాను అనుకోండి, ఇక్కడ 32B మైనస్ 30B, ఇక్కడ ఈ జీని తీసుకెళ్ళాను అనుకోండి 70G మైనస్ 48G అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 2B ఈక్వల్ టు ఇక్కడ 22G రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 11, ఇక్కడ 1 రావడం జరుగుతుంది. ఇప్పుడు B/G ఈక్వల్ టు ఎంత అంటే 11/1 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి B/G ఈక్వల్ టు ఎంత అంటే B ఈక్వల్ టు 11 కాబట్టి 11, G ఈక్వల్ టు 1 కాబట్టి 1 అనమాట. 11:1 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. నెక్స్ట్ చూద్దాం చూడండి. ప్రస్తుతం ఫాదర్ అండ్ సన్ వయసుల మొత్తం 72 ఇయర్స్. 10 సంవత్సరాల తర్వాత ఫాదర్ మరియు సన్ రేషియో 15:8గా మారింది. అయినా ప్రస్తుతం వారి వయసులు. సో చూసుకోండి ప్రస్తుతం వారి వయసుల మొత్తం. సో చూసుకోండి ప్రజెంట్ వారి వయసుల మొత్తం ఫాదర్ ప్లస్ సన్ మొత్తం ఎంత ఉన్నాడు 72 సంవత్సరాలు కాబట్టి 72 ఇయర్స్ అని చెప్పేసి రాశాను. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 10 సంవత్సరాల తర్వాత. సో 10 సంవత్సరాల ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత. సో 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో ఏ విధంగా మారిందంటే ఫాదర్ సన్ 15:8గా మారింది. సో చూసుకోండి 15:8గా మారింది. సో ఇప్పుడు చూసుకోండి ఓవరాల్ వీళ్ళిద్దరి యొక్క రేషియో ఎంత అంటే 23. సో ఇప్పుడు చూసుకోండి వీళ్ళిద్దరి యొక్క రేషియో 23 ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు చూసుకోండి ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత అంటే 72. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం ఎంత అయితే అంటే ఫాదర్కి 10 యాడ్ అవుతారు, ఆ తర్వాత సన్కి కూడా 10 యాడ్ అవుతారు. ఎందుకోసం అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్ యొక్క వయసుకి 10 యాడ్ అవుతారు అండ్ సన్ యొక్క వయసు కూడా 10 యాడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్గా 20 యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోండి 20 యాడ్ అవుతాయి అయితే టోటల్గా 92 ఇయర్స్ అవుతాయి. అంతేనా. ఇక్కడ చూసుకోండి లాజికల్ పాయింట్, ఫాదర్ మరియు
సన్ యొక్క ఏజ్ ఎంత అంటే ఇప్పుడు 72 సంవత్సరాలు. సో ఇప్పుడు చూసుకోండి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు ఎంత అయితే అంటే ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే కూడకూడదు, 20 కూడాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకళ్ళది 10 అంటే 20 కాబట్టి ఇక్కడ ఇంటూ 20 చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ 20 చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడేమో 72 ఉండే 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ వయసులో మొత్తం ఎంత అంటే 92 అవుతాయి. సో ఇప్పుడు చూసుకోండి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసులో మొత్తం ఎంత అంటే 92 కాబట్టి ఇక్కడ చూసుకోండి 23:92 కావడం జరిగింది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 1 ఎంత అంటే 4 కావడం జరుగుతుంది. సో 1:4 అయితే 15 ఏమైతే అంటే 15 × 4 అంటే 60 కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 8 × 4 అంటే ఇక్కడ 32 కావడం జరుగుతుంది. బట్ ఇది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు ఎంత ఉంటాయంటే ఇక్కడ 10 మైనస్ చేస్తాం కదా, ఇక్కడ 50 కావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అంటే 22 కావడం జరుగుతుంది. ప్రస్తుతం వారి వయసులు ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 50:22 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి ఏ ఒక పనిని 81 రోజులలో ఏ మరియు బీలు కలిసి అదే పనిని 54 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన తర్వాత పని కంప్లీట్ అవ్వడానికి 9 రోజుల ముందు బి పనిని వదిలి వెళ్తాడు. అయినా పని మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ 81 రోజుల్లో చేయగలడు. ఆ తర్వాత ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే 54 రోజుల్లో చేస్తారు. ఇక్కడ చూసుకోండి నేను ఇక్కడ టోటల్ వర్క్ రాస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇది పెద్దది కాబట్టి ఇక్కడ చూసుకోండి 81 అనేది 54 టేబుల్లో రాదు. నెక్స్ట్ 162 కదా, 162 అనేది 54 టేబుల్ వస్తుంది కాబట్టి ఇక్కడ 162 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇంటూ 2 చేస్తే వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 చేస్తే వస్తుంది. ఇక్కడ టోటల్ వర్క్ ఆ తర్వాత ఇక్కడ 1 డే వరకు రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ నేను ఒక లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ కాబట్టి ఒక లైన్ రాజేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు చూసుకోండి ఏ మరియు బీలు కలిసి పని ప్రారంభించారు. ఆ తర్వాత ఏం చేసిండు, పని కంప్లీట్ అవ్వడానికి 9 రోజుల ముందు. సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ పని కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 9 రోజుల ముందు అంటే ఇక్కడ ఎవరు వెళ్ళిపోయారంటే బి వెళ్ళిపోయాడు 9 రోజుల. సో 9 రోజుల ముందు బి వెళ్ళిపోవడం జరిగింది. బి వెళ్ళిపోతే ఎవరు పనిచేస్తారు, ఏ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి. లాస్ట్ 9 రోజులు ఎవరు పనిచేశారంటే ఏ ఒక్కడే పనిచేశాడు. ఏ ఒక్కరోజు ఎన్ని యూనిట్లు పనిచేస్తారంటే 2 యూనిట్లు కాబట్టి ఇక్కడ 9 × 2 అంటే 18 యూనిట్లు పనిచేశాడు. ఏ ఒక్కడే 18 యూనిట్లు పనిచేశాడు అనమాట. ఏ మరియు బీలు కలిసి మిగతా పని చేశారు. టోటల్ పని ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 160 యూనిట్స్ అనమాట. 162 యూనిట్స్ 162 యూనిట్స్ నుంచి ఏ ఒక్కడే 18 యూనిట్లు పనిచేశాడు కాబట్టి ఇక్కడ 18 తీసేస్తే ఇక్కడ 4 ఇక్కడ 1. సో 144 యూనిట్స్ ఏ మరియు బీలు కలిసి చేశాడు. ఆ తర్వాత బి వెళ్ళిపోతే మిగిలిన పనిని 9 రోజులలో 18 యూనిట్లు పని కంప్లీట్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఏ మరియు బీలు కలిసి చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, బి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఇక్కడ చూసుకోండి ఏ మరియు బీల యొక్క 1 డే వర్క్ కావాలి మనకి. ఏ మరియు బీల యొక్క 1 డే వర్క్ ఎంత అంటే 3. సో ఇక్కడ చూసుకోండి మొత్తం పని వీళ్ళు ఎంత చేసిండ్రు, పని 144 యూనిట్లు. 144 యూనిట్లు ఇద్దరు కలిసి చేసిండ్రు. సో వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క 1 డే వర్క్ ఎంత 3 కాబట్టి ఇక్కడ చూసుకోండి క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 3 ఒకట్ల, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 నల్ల, ఆ తర్వాత ఇక్కడ 3 నల్ల అనమాట. ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 3 ఎందులో 24. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 48 రోజులు ఏ మరియు బీలు కలిసి చేసిండ్రు అనమాట. చివరగా 9 రోజులు ఎవరు చేశారంటే ఏ ఒక్కడే చేశారు కాబట్టి ఓవరాల్గా ఏంటంటే 48 + 9 అంటే 57 రోజులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పచ్చు. టోటల్ పని కంప్లీట్ అవ్వడానికి 57 రోజులు పట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి వీళ్ళిద్దరు కలిసి 48 రోజులు పనిచేశారు. 48 రోజుల్లో ఎంత పని చేస్తారంటే ఒక్కరోజు 3 యూనిట్లు ఇద్దరు కలిసి కాబట్టి సో ఇప్పుడు చూసుకోండి ఎంత అంటే 144 యూనిట్స్ పనిచేస్తారు. 144 యూనిట్స్ పనిచేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోతారంటే బి వెళ్ళిపోతాడు. బి వెళ్ళిపోతే ఏ ఒక్కడే పని చేయాలి కాబట్టి ఇంకా ఎంత మిగిలింది, 18 యూనిట్లు పని మిగిలింది. 18 యూనిట్లు పని మిగిలింది. ఈ 18 యూనిట్లు ఎవరు చేస్తున్నారంటే ఏ ఒక్కడే వేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏ ఒక్కడే వేస్తాడు. ఎన్ని రోజులు అంటే 9 రోజుల్లో. ఇది మన క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అనమాట. చాలా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 31 రూపాయలకు అమ్మితే 7% లాస్ రావడం జరిగింది. 35 రూపాయలకు అమ్మితే లాభమా నష్టమా ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎంత శాతం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూసుకోండి. 31 రూపాయలకు అమ్మడం వల్ల ఎంత శాతం లాస్ రావడం జరిగింది, 7% లాస్. 7% లాస్ అంటే ఎంత కమ్మినట్టు, 93% కమ్మినట్టు. ఇక్కడ చెప్తాను చూసుకోండి. ఏ వస్తువు అయినా 100% ఉంటుంది. సో 100% ఉంటుంది కొన్న వేళ అనేది. సో ఇక్కడ కొన్నాడంటే 100 కొన్నాడు, 7 లాస్ కమ్మిండంటే 93 కమ్మేసినట్టే కదా. సో 93 రూపాయలకు అమ్మేసిండు. దానివల్ల మనకి 7% అయితే లాస్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోండి 93% = 93% కమ్మాడు. 93% మనకు 31 ఇవ్వడం జరిగింది. అయితే 35 రూపాయలకు అమ్మితే
ఏం రావడం జరుగుతుంది, ఎంత పర్సెంటేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. పర్సెంటేజ్ కింద పర్సెంటేజ్ రావాలి, ఇక్కడ చూసుకోండి రూపాయల కింద రూపాయలే రావాలి. ఇక్కడ చూసుకోండి అడుగునకరం చేసినట్లయితే ఇప్పుడు చూసుకోండి 35 × 93/31 అనమాట. ఇక్కడ 31 1 ఇక్కడ 31 3 అనమాట. ఇప్పుడు 35 × 3 అంటే మనకి ఎంత అంటే 105 రావడం జరుగుతుంది. 105%. 105% అంటే మనం 100%కి ఎంత కొన్న వేళ 105% అంటే 5% ప్రాఫిట్ రావడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 2400 రూపాయలను కొంత వడ్డీ రేటుతో కొన్ని సంవత్సరాల కాలానికి అప్పుగా ఇస్తే లభించే మొత్తం 3264 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు అనేది సమయానికి సమానం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోండి R=T ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా రాయడం జరిగింది. ఇప్పుడు సో మన క్వశ్చన్లో R=T ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి 2400 రూపాయలను మనం కొంత శాతం వడ్డీ రేటు తప్పుగా ఇచ్చాము. మనకు ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 3264 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎంత వడ్డీ వచ్చిందంటే ఇక్కడ చూసుకోండి 3264 నుంచి 2400 తీసేసినట్లయితే ఇక్కడ 4 ఇక్కడ 6 ఆ తర్వాత ఇక్కడ 8 ఇక్కడ 0 అంటే 864 రూపాయలు వడ్డీ రావడం జరిగింది. దేని మీద నుంచి అంటే దీని మీద నుంచి కాబట్టి ఇక్కడ 2400 × 100. ఇక్కడ చూసుకోండి ఇక్కడ నేను మనకి ఏం అడుగుతున్నాడు అంటే వడ్డీ రేట్ అడుగుతున్నాడు, R అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ T రాసుకుంటున్నాను. మనకు R రావడం జరుగుతుంది. బట్ మన క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే R=T ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా T నేను R అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఈ 2 zeros క్యాన్సిల్ అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ 24 1 ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 24 3 అంటే 72 అనమాట. ఆ తర్వాత 24 6 అనమాట. ఇక్కడ చూసుకోండి 36/R = R అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 36 ఈ R అనేది ఇటు పోతే R² కావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి R² = 36 అయితే R ఎంత కావడం జరుగుతుంది అంటే √36 అంటే ఇక్కడ 6² అంటే ఇది క్యాన్సిల్ అంటే ఇప్పుడు R ఎంత అంటే 6 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకోండి 6%. ఇప్పుడు T ఎంత అయితే అంటే T కూడా 6 కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే క్వశ్చన్ ప్రకారం R=T ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. సో చూడండి 21 సెంటీమీటర్ వ్యాసార్థం 9 సెంటీమీటర్. సో చూడండి 21 సెంటీమీటర్ వ్యాసార్థం 90 సెంటీమీటర్స్ ఎత్తుగల స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక స్తూపం అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకోండి నేను స్తూపాన్ని గీయడం జరిగింది. సో చూసుకోండి స్తూపాన్ని అయితే గీయడం జరిగింది. సో ఇప్పుడు వక్రతల వైశాల్యం అడిగాడు. వక్రతల వైశాల్యం అంటే ఏం లేదు, సో పక్కన ఉండే మాత్రమే తీసుకోవాలన్నమాట. బాటమ్ టాప్ ఈ రెండు తీసుకోము. అంటే 4 గోడలకి సంబంధించిందే మనకి వక్రతల వైశాల్యం అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పేయచ్చు. ఇక్కడ చూసుకోండి ఇక్కడ హైట్ ఉంటుంది కాబట్టి ఒక హైట్ H అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి రేడియస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ R కూడా నేను రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి ఇక్కడ పై అనేది ఎప్పుడు రాసుకుంటామంటే ఈ విధంగా ఒక కంప్లీట్ ఒక రౌండ్ ఉన్నప్పుడు మనం పై రాసుకుంటాం కాబట్టి ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా పై అని చెప్పేసి రాసుకుంటాం. 2 పైలు ఉన్నాయి కాబట్టి 2πRH అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. లేదంటే సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే 2 ఇక్కడ π = 22/7 ఇక్కడ R ఏమి ఇచ్చాడు అంటే 21. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 90 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ 3 రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 44 × ఇక్కడ చూసుకోండి 27 ఇక్కడ 0 అనమాట. సో ఇప్పుడు చేస్తే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మీరు దీని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో చూడండి 3/4, 5/8, 7/2, 15/16 యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూ మోడల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు యావరేజ్ అనేది ఈ విధంగా ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు చేద్దాం చూడండి 3/4, 5/8, 7/12, 15/16 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ ఏం చేయాలంటే హారాలను సమానం చేయాలి. హారాల యొక్క కాసాగు కనుక్కుందాం చూడండి ఇక్కడ 4, 8, 12, 16 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 4 టేబుల్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 3 ఆ తర్వాత ఇక్కడ 4 మళ్ళీ 2 టేబుల్ వేస్తే ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ 1 ఆ తర్వాత ఇక్కడ 3 ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 8 × 3 అంటే 24, 24 × 2 అంటే 48 కాబట్టి ఇక్కడ చూసుకోండి డైరెక్ట్ నేను 48 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 48 కాబట్టి 48 రాసేసుకుంటున్నాను. సో ఇక్కడ 48 రావాలంటే ఇక్కడ ఎంత చేతి ఇంటూ చేస్తామంటే ఇక్కడ 12 కాబట్టి ఇక్కడ 12 చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 12 చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 36 కాబట్టి 36 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ 8 ఉంది. 48 రావాలంటే ఇంటూ 6 చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 6 చేస్తాం కాబట్టి ఇక్కడ 30 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 12 ఉంది. 48 రావాలంటే ఇంటూ 4 చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తాం ఇక్కడ 28 రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి
చూసుకోండి ఇక్కడ 16 ఉంది, ఇక్కడ ఎంత చేస్తామంటే 3 చేస్తాం కాబట్టి ఇక్కడ ఇంటూ 3 ఇక్కడ ఇంటూ 3 అంటే 45 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 4 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోండి ఈ విధంగా నేను రాసుకుంటున్నాను. 4 సంఖ్యలను యావరేజ్ అంటే తెలుసు మనకి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ చూసుకోండి 36 + 30 + 28 + 35 బై 4 ఎందుకోసం అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ 48 ఉంది కాబట్టి 48 రాస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా నేను బై 4 చేస్తున్నాను, ఇవన్నిటిని కూడుతున్నాను. ఎందుకోసం అంటే ఈ 4 అంకెలనే కాబట్టి బై 4 కూడుతున్నాను రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో చూసుకోండి ఇప్పుడు చేస్తే మనకి ఇక్కడ 36 + 30 + 28 + 48 45 బై ఇక్కడ చూసుకోండి 4 × 48 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే ఈ రెండింటిని కొడితే 66 రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత తీసుకోండి ఈ రెండింటిని కొడితే ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి 45 28 అంటే ఇక్కడ చూసుకోండి ఇక్కడ 13, ఆ తర్వాత ఇక్కడ 73 అంటే 73 రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ 2 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 192 రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 66 + 73 అంటే మనకి ఎంత రావడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోండి 66 73 అంటే ఇక్కడ 9, ఆ తర్వాత ఇక్కడ ఎంత అంటే 119. సో ఇప్పుడు చూసుకోండి 119 బై ఇక్కడ 192 కావడం జరుగుతుంది. సో ఇక్కడ 109 అంతేనా, 119 బై 109 రావడం జరుగుతుంది. సో ఇది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకు ఆప్షన్లో లేదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఇస్తే నన్ను ఇచ్చేవాడు. ఇక్కడ 119 బేసికల్గా కావాలంటే తీసుకోండి 66 + 73 అంటే 119 కాబట్టి 119 ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం చూడండి ఏ 35,000 పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాడు. బి కూడా కొంత పెట్టుబడితో 5 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు. సంవత్సరం తర్వాత బి ఏ కంటే 50% ఎక్కువ లాభం పొందుతున్నాడు. అయినా బి యొక్క పెట్టుబడి అని చెప్పేసి అడుగుతున్నాడు. చూడండి ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇక్కడ ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఇక్కడ చూసుకోండి ఏ యొక్క పెట్టుబడి ఎంత అంటే 35,000, బి యొక్క పెట్టుబడి ఎంత అంటే తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ పెట్టుబడి రాయడం జరిగింది నేను. ఆ తర్వాత చూసుకోండి ఇక్కడ సంవత్సరం అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ స్టార్ట్ చేశాడు కాబట్టి ఏ సంవత్సరం పాటు ఉంటాడు కాబట్టి ఇక్కడ 12 చేస్తున్నాను. ఎందుకోసం అంటే సంవత్సరంలో మనకి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 12 మంత్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి బి ఎన్ని నెలలు ఉన్నాడంటే ఇక్కడ చూసుకోండి బి కూడా కొంత పెట్టుబడితో 5 నెలల తర్వాత వ్యాపారంలో చేరాడు. 5 నెలల తర్వాత చేరాడు కాబట్టి ఇక్కడ 12 నెలల నుంచి 5 తీసేస్తే 7 నెలలు ఉంటాడు అంతేనా. ఇక్కడ 7 నెలలు అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. 5 నెలల తర్వాత చేరాడంటే 7 నెలలు ఉన్నట్టు కదా వ్యాపారంలో కాబట్టి ఇక్కడ 7 అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ టైం కూడా నేను రాయడం జరిగింది. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు చూసుకోండి ఇంకా అంటే బి ఏ కంటే 50% ఎక్కువ లాభాన్ని పొందుతున్నాడు. ఇక్కడ బి ఇక్కడ ఏమన్నాడు ఏ కంటే 50% ఎక్కువ లాభం పొందుతున్నాడు. ఏ కంటే 50% ఎక్కువ అంటే మనం ఏం రాస్తామంటే ఎప్పుడైనా సరే 100 ప్లస్గా రాస్తాం. ఇక్కడ ఎంత ఎక్కువ 50% ఎక్కువ కాబట్టి 100 + 50 అంటే 150. ఈ 150 ఎవరంటే ఏ కంటే 50% ఎక్కువ ఎవరు బి కాబట్టి ఇక్కడ బి దగ్గర 150 రాస్తున్నాం. ఏ కంటే 50% ఎక్కువ అంటే ఇక్కడ 150 రాస్తే ఇక్కడ ఎంత రాస్తాం 100 రాస్తాం. ఎందుకోసం అంటే ఇక్కడ చూసుకోండి 50% ఎక్కువ మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ రేషియో రావడం జరుగుతుంది. ఇక్కడ 2:3 మనకి రేషియో రావడం జరిగింది. ఇదేంటంటే లాభాలకి సంబంధించి రేషియో అనమాట. ఇక్కడ చూసుకోండి ప్రాఫిట్ రేషియో మనకి రావడం జరిగింది. ఇక్కడ ఏ యొక్క ప్రాఫిట్ ఏమో 2 రేషియోలో ఉంది, బి యొక్క ప్రాఫిట్ అనేది 3 రేషియోలో ఉంది. ఇక్కడ చూసుకోండి ఈ విధంగా రావడం జరిగింది. సో మనకి ఇక్కడ మనకు ఖచ్చితంగా పార్ట్నర్షిప్లో ఒకే ఒక్క ఫార్ములా అనేది ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి ఇన్కమ్ పెట్టుబడి పెట్టి కొంత టైం కేటాయించినట్లయితే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది ఒకే ఒక్క ఫార్ములా పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం అన్నమాట. నేను ఇదే ఫార్ములా చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. చూసుకోండి ఇదే ఫార్ములా నుంచి క్వశ్చన్ అడుగుతాడు. ఒకే ఫార్ములా అక్కడ నుంచి ఇటు ఇక్కడ నుంచి అటు తిప్పి అడుగుతాడు అనమాట. ఇప్పుడు చూసుకోండి మనకి ఏం అడుగుతున్నాడు పెట్టుబడి కనుక్కోమంటున్నాడు. పెట్టుబడి అంటే ఇన్కమ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇన్కమ్ని ఈ విధంగానే ఉంచండి. ఈ టైం ఇచ్చాడు అండ్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఈ టైంని తీసుకెళ్ళండి. ఇప్పుడు చూసుకోండి ఇన్కమ్ ప్రాఫిట్ బై టైం అన్నమాట. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా చెప్తాను ఇక్కడ. సో చూసుకోండి ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి ఎంత అంటే 35,000. ఆ తర్వాత తీసుకోండి బి యొక్క పెట్టుబడి తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఏ ఎన్ని రోజులు. సో ఇప్పుడు చూసుకోండి ప్రాఫిట్ ఏ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 2 కాబట్టి ఇక్కడ 2 రాసుకుంటున్నాను. టైం ఎంత ఏ యొక్క టైం ఎంత అంటే 12 మంత్స్ కాబట్టి ఇక్కడ 12 రాసుకుంటున్నాను. చూడండి ఇది ఏకి సంబంధించింది. ఆ తర్వాత బీకి సంబంధించింది రాస్తాను చూడండి. బి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 3 కాబట్టి 3 ప్రాఫిట్ రాయాలి కదా ఫస్ట్ ప్రాఫిట్ రాశాను. ఆ తర్వాత బి ఎన్ని రోజులు ఉన్నాడంటే 7 మంత్స్ కాబట్టి ఇక్కడ 7 రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చేస్తే మనకి చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 6 రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూసుకోండి 3500x ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి
1/6:3/7 అనమాట. ఇప్పుడు చూసుకోండి మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కాసాగు తీయాలన్నమాట. 42 రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 7 చేస్తే ఇక్కడ 7, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 3 × 6 అంటే ఇక్కడ 18 రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకోండి వీళ్ళ యొక్క పెట్టుబడులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. 35000 మనకి ఎంత రావడం జరిగిందంటే 7:18 కాబట్టి ఇక్కడ 7:18 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు చూసుకోండి నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు చూసుకోండి ఇది ఏకి సంబంధించింది. ఏ యొక్క 7 రేషియో మనకి ఎంత ఇచ్చాడు అంటే 35000 ఇచ్చాడు. ఇక్కడ చూసుకోండి 500 చేస్తే మనకి 35000 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడి ఎంత అంటే ఇక్కడ చూసుకోండి 18 × 5000 చేస్తే మనకు రావడం జరుగుతుంది అంటే 90000 కాబట్టి ఇక్కడ చూసుకోండి 5000 అంటే 90000 రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఏం చేయలేదు చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ప్రతిదీ చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత డౌట్ వస్తుంది అందరికీ 35000 x = 1/6:3/7 అనమాట. సో చూసుకోండి సమానం చేయాలంటే మనం ఏం చేస్తాము, సో కాసాకు తీస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోండి కాసాకు తీస్తే మనకు 42 రావడం జరుగుతుంది. 42 వచ్చిన తర్వాత మనకు సమానమైన తర్వాత హారాలతో పని లేదు కాబట్టి ఇక్కడ లవాల్లో ఏమొస్తుందంటే 42 అంటే ఇక్కడ 7 వస్తుంది కదా, ఇంటూ 7 చేస్తాం కదా, ఇక్కడ 7 రావడం జరుగుతుంది. ఇక్కడ 7 ఉంది కాబట్టి 6 చేస్తాం కాబట్టి 3 × 6 అంటే ఇక్కడ 18 కాబట్టి 18 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది. ఇక్కడ ఏ = 7 ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోండి 7 = 35000 అంటే ఇంటూ 5000 చేస్తే కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా 5000 చేసామనుకోండి. సో ఇక ఎంత కావడం జరుగుతుందంటే 18 × 5000 అంటే 90000 కావడం జరుగుతుంది. ఇప్పుడు బి యొక్క పెట్టుబడి ఎంత అంటే 90000 అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పచ్చు. ఇది ఆన్సర్. నెక్స్ట్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ విధంగా చూడండి. సో చూడండి బారు వడ్డీ ప్రకారం 8% వడ్డీ రేటుచే 7 సంవత్సరాల కాలంలో అప్పుగా ఇస్తే లభించిన మొత్తాన్ని చక్రవడ్డీ ప్రకారం 10% వడ్డీ రేటుచే 2 సంవత్సరాల కాలానికి అప్పుగా ఇస్తే లభించే వడ్డీ 1638 రూపాయలు అయిన ప్రిన్సిపల్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి బారు వడ్డీ ప్రకారం 8% వడ్డీ రేటుచే ఎన్ని సంవత్సరాల కాలాలు ఇస్తున్నామంటే 7 సంవత్సరాల కాలాలు కాబట్టి ఇక్కడ 8 × 7 చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 56% రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి చాలా క్లియర్గా చెప్తాను నేను. సో బారు వడ్డీ ప్రకారం 8% వడ్డీ రేటుచే 7 సంవత్సరాల కాలంలో అన్నాడు. 8% అంటే ప్రతి సంవత్సరం 8 అంటే 7 సంవత్సరాల కాలంలో ఎంత అవుతుందంటే 56% అయితే మనకి వడ్డీ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ వడ్డీ మనకి ఎంత లభించిందంటే 56, ఇక్కడ లభించిన మొత్తాన్ని అన్నాడు. సో ఇప్పుడు చూసుకోండి 100% అనేది మన ప్రిన్సిపల్, ఆ తర్వాత 56 యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 56 యాడ్ చేస్తే మనకి 156% కావడం జరుగుతుంది. మొత్తం ఎంత అంటే 156. ఈ 156ని అంటే ఈ మొత్తాన్ని చక్రవడ్డీ ప్రకారం 10% వడ్డీ రేటు సో చూసుకోండి 10% వడ్డీ రేటు అంటే ఇక్కడ 10% అంటే 1/10 అనమాట. సో చూసుకోండి సంవత్సరంకు 10% అంటే ఇక్కడ చూసుకోండి 10/11 అవుతుంది అనమాట. ఆ తర్వాత చూసుకోండి 10/11 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ 100. సో ఇప్పుడు ఏమో ఇది మన అసలు అనమాట. ఇక్కడ వడ్డీ ఎంత అయిందంటే 121 కావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు చూసుకోండి ఇది మన 100 అనమాట, ఇది అసలు ఇది ఎంత అంటే 121. ఇప్పుడు చూసుకోండి ఎంత అంటే 21% రావడం జరుగుతుంది. 10% వడ్డీ రేట్ అంటే మనకి ఎంత శాతం వడ్డీ రావడం జరుగుతుంది అంటే 21 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 21 రాసుకుంటున్నాను చూడండి. 21%. 2 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేట్ ఎంత వడ్డీ లభిస్తుంది అంటే 21% వడ్డీ లభిస్తుంది. ఎందుకోసం అంటే ఫస్ట్ ఇయర్కి 10 చాలా కామన్గా చెప్తున్నాను, సెకండ్ ఇయర్ కూడా 10, దీనికి కూడా కట్టాలి కాబట్టి 10లో 10% అంటే 1 కాబట్టి ఓవరాల్గా 2 సంవత్సరాల కాలంలో ఎంత శాతం వడ్డీ వస్తుంది అంటే 10% తోటి 21% వడ్డీ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 156లో 21% వడ్డీ వేస్తే మనకి ఎంత వస్తుందట అంటే 1638 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి అయితే మనకి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, నేను చాలా క్లియర్గా చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు చూసుకోండి 156 ఇంటూ ఇక్కడ చూసుకోండి 21/100 ఈక్వల్ టు ఎంత అంటే 1638 అనమాట. సో ఇప్పుడు చూసుకోండి నేను 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 2 రావడం జరుగుతుంది, ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ 4లా సో క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి మళ్ళీ నేను క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాను, ఇక్కడ 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 7 జా, ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే 8 జా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 78 1 జా, ఇక్కడ చూసుకోండి 78 2 జా అనమాట. సో ఇప్పుడు 2/100 ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ చూసుకోండి ఇది 2 అయితే 2 ఈక్వల్ టు 100 అయితే ఇక్కడ చూసుకోండి 1% ఈక్వల్ టు ఎంత అంటే 50 రావడం జరుగుతుంది. ఇప్పుడు 1% ఈక్వల్ టు 50 అయితే 100% కావాలి కాబట్టి ఇక్కడ 100% ఈక్వల్ టు ఎంత అంటే 5000 అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్పచ్చు, ఏం లేదు. ఇక్కడ 2 zeros పెట్టుకున్నాను, ఇక్కడ 2 zeros పెట్టుకున్నాను. ఇప్పుడు 100% ఈక్వల్ టు 5000 కాబట్టి 5000 అనేది మన ఆన్సర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. చూసుకోండి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూసుకోండి 56% అయితే మనకు వడ్డీ లభిస్తుంది. ఎందుకోసం అంటే 8% వడ్డీ రేట్ 7 సంవత్సరాల కాలంలో అంటే 56% వడ్డీ లభిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే 56%
వడ్డీ మన దగ్గర 100% ఉంటుంది కాబట్టి ఓవరాల్గా 156% అనమాట. ఈ 156 ఓవరాల్గా మనకు రావడం జరిగింది. అయితే ఏమడుగుతున్నాడు, ఈ 156 మొత్తం కదా, ఈ మొత్తాన్ని చక్రవడ్డీ ప్రకారం 10% వడ్డీ రేట్ చేయి. సో ఇప్పుడు చూసుకోండి, ఈ 156ని 10% వడ్డీ రేట్ చేయి అంటే సో సంవత్సరానికి 10 అంటే 20% రావడం జరుగుతుంది. మళ్ళీ దీనికి కూడా వడ్డీ కాబట్టి ఇక్కడ 1%. ఓవరాల్గా 2 సంవత్సరాల కాలంలో మనకి ఎంత వడ్డీ వస్తుంది అంటే 21% వడ్డీ వస్తుంది. 21% ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ 1638 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం, చూడండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. చాలా సింపుల్గా ఉండే క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఒకవేళ మీకు రాకపోతే